డాక్టర్ గారు, వెజైనల్ డిశ్చార్జ్ దుర్వాసన ఉంటే సెక్స్ డిసీజ్ గా తీసుకోవచ్చా? విజయనల్గా అంటే యోని మార్గంలో వచ్చే ద్రవం దుర్వాసన మాత్రం సెక్స్ అనుకోవడానికి వీల్లేదండి. ఎక్కడైతే అశుద్ధి ఉంటుందో అక్కడ క్రిములు చేరుతాయి, బ్యాక్టీరియా చేరుతాయి, అది దుర్వాసన కలిగిస్తాయి. దుర్వాసన కలిగినంత మాత్రం సుఖవేదన అనుకోవడం తప్పు. క్లీన్లీనెస్ లేదని మాత్రం అనుకోవాలి. మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడానికి క్లీన్లీనెస్ లేకపోతే శుభ్రత పాటించకపోవడం. కొంతమందికి ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు యోనేమో శుభ్రంగా ఉంచుకోకపోవడంతో బ్యాక్టీరియా చేరుతాయి, చేరి దాంతో ఒక మురుగు వాసన వస్తుంటుంది. కొంతమంది మురుగు వాసనే కారణం ఏంటి? వాళ్ళు దాని శుభ్రత పాటించకపోవడం. మన నోరు శుభ్రంగా అక్కడ మన పాచినోరు వాసన ఏదండి. ఆరంగానే యోని మార్గంలో కూడా అక్కడ లేడీస్ పైన అక్కడ శుభ్రం క్లీన్ చేసుకోకపోతే, అంటే లోపల దూషణ చేసుకోవడం లేదు, కానీ ఆ పైన శుభ్రం చేసుకోవడం, యోని మార్గంలో కొద్దిగా వేలు పెట్టే తిప్పుకోవడం, అక్కడి నుంచి కడిగేసుకోవడం చేస్తే లోపలికల్లా అసలు అక్కడ యోని రంధ్రం దగ్గర క్లీన్ చేసుకుంటే లోపలంతా ఎట్లనే యోని మార్గం లోపల న్యాచురల్గానే అది శుభ్రత అయిపోతుంది. ఎందుకంటే యోని మార్గంలో ఎక్కువగా ఎసిడిటీ ఉంటుంది, ఆమ్ల గుణం ఉంటుంది ద్రవాల్లో. ఈ ఆమ్ల గుణం బ్యాక్టీరియా వల్ల మామూలుగా బతకదు. కానీ బయట నుంచి ఎక్కువ దూరిపోయిన అనుకోండి, ఆ ఆమ్ల గుణం సరిపోదు అవుతుంది. ఆ మాత్రం ఆమ్ల గుణం పూర్తిగా 100% ప్రొటెక్షన్ అవుతుంది. అంచేత అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. అంచేత పరిశుభ్రత, సెక్స్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత వెరీ వెరీ ఇంపార్టెంట్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. అంటే ఆడవాళ్ళకి యోని ద్రవాల దుర్వాసన వచ్చిన మాత్రాన సుఖాలు అనుకోకూడదు, ఇతర ఇన్ఫెక్షన్ కూడా కారణం అవుతుంది.